బ్యాంక్ లావాదేవీలు, దాదాపు 200 కోట్లు. ఇది కేవలం ఒక్క ఫేక్ యాప్తో సైబర్ నేరగాళ్లు చేసిన దోపిడీ. ఇలాంటివి 25 ఫేక్ యాప్లతో ఒక్క ఏడాదిలోనే దోచింది ఎంతో తెలుసా? అక్షరాల 5,000 కోట్లు. ఈ సైబర్ మోసం వెనుకున్నది చైనా సిండికేట్ ముఠాలు. ఇలా దోచిన వేల కోట్ల డబ్బును డొల్ల కంపెనీలకు మళ్లిస్తారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు తరలిస్తున్నారు. ఒక్కసారి డబ్బు దేశం దాటిపోయిందా తిరిగి తెప్పించడం అసాధ్యం. దీనికి ఒక్కటే ఒక మార్గం, అలర్ట్గా ఉండటమే. అప్రమత్తతే శ్రీరామ రక్ష. యాప్ లింక్ మోసాలు, ఓటీటీ షేరింగ్ల తదితర అంశాల్లో జాగ్రత్తగా లేకపోతే సైబర్ నేరగాళ్లు అకౌంట్లు ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్ల భారీ దోపిడీ. ఫేక్ పేమెంట్ గేట్వేలతో స్కామ్లు. రంగంలోకి చైనా సిండికేట్. మ్యూల్ అకౌంట్లతో చీటింగ్. విదేశాలకు క్రిప్టో మనీ. ₹5,000 కోట్ల తరలింపు. సైబర్ నేరగాళ్ల దోపిడీ మామూలుగా లేదు. ₹1,000 కోట్ల దోచేస్తున్నారు. సైబర్ దొంగలు ఫేక్ యాప్లతో జనం అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇలా దోచిన 1,000 కోట్లను క్రిప్టోలో మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. ఈ మొత్తం సైబర్ దోపిడీ వ్యవహారంలో వెనకుండి నడిపించేది చైనా సిండికేట్లే. ఇలా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5,000 కోట్లు దేశం తరలించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ నివేదిక వెల్లడించడం షాక్కు గురిచేస్తోంది. పక్కా ప్లాన్తోనే చీటింగ్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. నకిలీ యాప్లతో అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓ ఫేక్ యాప్ కోసం ఏకంగా 35,000 మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేశారంటే వీళ్ల నెట్వర్క్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క యాప్తోనే 4 లక్షల బ్యాంకు లావాదేవీలు జరిపారు. తద్వారా 200 కోట్లు దోపిడీ చేశారు. ఇలాంటి 25 నకిలీ యాప్లతో మన దేశం నుంచి ఏకంగా 5,000 కోట్లు దోచేసినట్లు అంచనా. క్లౌడ్ సెక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ దీన్ని బయటపెట్టింది. డిజిటల్ అరెస్టులు, పార్సిల్ మోసాలు, ట్రేడింగ్, ఓటీపీ షేరింగ్, యాప్ లింక్ మోసాలు, ఇలా అనేక రకాలుగా మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మాయమాటలతో నమ్మించి బెదిరించి కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ మొత్తం దందా నడిపించేది చైనా చీటర్సే. డబ్బు కొల్లగొట్టేందుకు అనేక ఎత్తుగడ వేస్తారు. దోచిన డబ్బు పోలీసులకు చిక్కకుండా ప్లాన్ వేస్తారు. దుబాయ్ కేంద్రంగా ఈ దందా నడుస్తోంది. కమిషన్ల ఆశ చూపించి అమాయకులతో మ్యూల్ అకౌంట్లు తెరిపిస్తారు. డబ్బును వీటిలో మళ్లిస్తారు. ఇదంతా ఏజెంట్ల ద్వారా చేయిస్తోంది చైనా గ్యాంగ్. చివరికి హవాలా మార్గంలో విదేశాలు దాటిస్తున్నారు. డబ్బును క్రిప్టోలో మార్చి డొల్ల కంపెనీల ద్వారా చైనాకు తరలిస్తున్నారు. ఇలాగే ఒడిశాలో 1000 మ్యూల్ అకౌంట్లు తెరిపించిన ముఠాలు వీటి ద్వారా 1000 కోట్లు విదేశాలకు తరలించాయి. ఇదంతా జస్ట్ ఓ క్లిక్లోనే జరిగిపోతోంది. పోలీసులు కనిపెట్టినా ఈ అకౌంట్లను ట్రాక్ చేయడం కష్టం. దీంతో డబ్బు వెనక్కి తీసుకురావడం అసాధ్యంగా మారింది. అందుకే సైబర్ ముఠాలతో అలర్ట్గా ఉండాలంటున్నారు పోలీసులు. యాప్ లింకులు, ఓటీపీ షేరింగ్, ట్రేడింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.